జై శ్రీరామ్. భగవద్గీత మొదటి అధ్యాయము, అర్జున విషాదయోగము, 3వ శ్లోకము. పచైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీంచము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన నీ శిష్యుడను ద్రుపద పుత్రుడను అయిన దృష్టద్యుమ్నుడిచే వ్యూహాత్మకముగా నియమింపబడిన పాండవులు ఈ మహాసైన్యమును చూడుడు. ఇతగాడి వెటకారం గమనించారా? పాండవులకి ఉన్న 7 అక్షయుల సేన మహాసైన్యమట, ఇతగాడికున్న 11 అక్షయుల సైన్యం మాత్రం చిన్నది, ఏదో పాపం అంతే. దుష్టద్యుమ్నుడు బుద్ధిమంతుడు, ద్రుపదపుత్రుడు అనేసి ద్రోణాచార్యుల ముందు వెటకారంగా పొగుడుతున్నాడు. ఎందుకు వెటకారంగా పొగడటము? ద్రుపదుడు ద్రోణాచార్యుల వారు ఇద్దరూ స్నేహితులు. ఒకసారి ద్రుపదుని వలన ద్రోణాచార్యుల వారికి పరాభవం జరిగింది. తరువాత అర్జునుడు ద్రుపదుని ఏడ్చుకొచ్చి ద్రోణాచార్యుల వారికి అప్పగించి బదులు తీర్చుకున్నారు. తరువాత ద్రుపదుడు తపస్సు చేసి ద్రోణాచార్యులను చంపే కొడుకు కావాలి అని ప్రార్థిస్తే దృష్టద్యుమ్నుడు పుట్టాడు. ఆ సంగతి తెలిసి కూడా ద్రోణాచార్యుల వారు దృష్టద్యుమ్నుడికి విద్య నేర్పారు. దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వారి శిష్యుడు. ఇప్పుడు మన దుర్యోధనుడు గురువు గారి దగ్గరకు వచ్చేసి, బుద్ధిమంతుడు ద్రుపదపుత్రుడు అయిన దృష్టద్యుమ్నుడు పాండవులకున్న అపార సైన్యాన్ని వజ్రవ్యూహంలో నిలిపాడు అని పితరులు చెబుతాడు. బుద్ధిమంతుడు అంటే దుర్యోధనుడి అర్థం ఏమిటి? నిన్ను చంపడానికి పుట్టినోడు అని ఇండైరెక్ట్గా చెప్పి రెచ్చగొట్టడం. ద్రుపదపుత్రుడు అంటే ఏందంటే, నిన్ను చంపాలని కదా నీ స్నేహితుడు తపస్సు చేసి కన్నది, ఆ కొడుకు నిన్ను చంపబోతున్నాడు అని ఇండైరెక్ట్గా గురువుగారిని రెచ్చగొట్టడం. వీడికి పాండవుల కంటే ఎక్కువ సైన్యం ఉన్నా సరే, పాండవులకు తక్కువ సైన్యం ఉన్నా సరే, పాండవుల సైన్యం మహాసముద్రం లాంటిది అని గురువుగారిని రెచ్చగొట్టేసి, ఇతగాడు మాత్రం ఏదో అమాయకుడు తక్కువ సైన్యంతో తిప్పలు పడుతున్నట్లుగా ఇప్పుడు ఈ ద్రోణాచార్యులు కట్టలు తెంచుకున్న ఆవేశంతో వెళ్ళేసి ఆ సైన్యాన్ని చెదరగొట్టేసి చంపేస్తే తప్ప ఇతడు దిక్కులేనట్లుగా, అమాయకుడైనట్లుగా గురువుగారి ముందే నాటకాలు ప్రదర్శించడం అన్నమాట. దుర్యోధనుడు నిష్ఠ దరిద్రపు బుద్ధి మహాభారతం అంతా అలాగే ఉంటుంది. ఎదుటి వాళ్ళని తెలివిగా వీలైనంత వెటకారం రంగరించి మాట్లాడి చిన్నబుచ్చడం, ఎదుటి వాళ్ళు ఎంత ధర్మాత్ములైనా సరే వాళ్ళ మీదకి అవతల వాళ్ళని ఉసిగొలపడం, వీళ్ళు మాత్రం చివరి వరకు యుద్ధాలలో గెలవకుండా ప్రాణాలను రక్షించుకోవడం, వీడి స్వార్థానికి, వీడి అతి తెలివితేటలకి వీడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ బలైపోవడం. ఇట్లాంటి నిష్ఠదరిద్రపు తెలివితేటలు ఎంత ప్రమాదకరమో ఓసారి గమనించండి. ఎదుటివారికి తక్కువ ఆస్తి ఉండి వాడేదో పాపం తక్కువ జీతం సంపాదించుకుంటున్నా మనం వాళ్ళకంటే బెటర్గా ఉన్నా సరే వాడి గురించి ఆడవడం, వాడి గురించి అందరికీ కావాలని చాడీలు చెప్పి ప్రచారం చేయడం, కాస్త ఎదుగుతుంటే ఓర్చుకోలేకపోవడం, తెలివిగా వెటకారం చేయడం. ఈ వెటకారం ఎలా ఉంటుందంటే, ఇలా వెటకారం చేసి మాట్లాడడం కంటే 2 తిట్లు తిట్టినా కూడా భరించే వాళ్ళం కదా అనిపిస్తుందన్నమాట. చండాలంగా ఉంటుంది ఎదుటివారిని వెక్కిరించడం, ఎగతాళి చేయడం. కానీ రామాయణంలో రావణాసురుడు, మహాభారతంలో దుర్యోధనుడు ఇలా వెటకారం చేసి మాట్లాడటంలో పెట్టింది పేరు. వీళ్ళు ఎంత దరిద్రపు గుంపు అంటే, గురువులని, తల్లిదండ్రులని, అలాగే భీష్మాచార్యుల వంటి మహానుభావులను కూడా వెటకారంగా చేస్తారు. ఏమాత్రం సిగ్గుపడరు, వెనక్కి తగ్గరు. అందుకే వీళ్ళంతా అర్ధాంతరంగా పోయారు. ఈ శ్లోకం నుండి నేర్చుకునేది ఒకటే, ఎదుటివారిని చూసి ఏడవటం మానేయటం, ఎవరినైనా సరే ఎక్కిరించటం, ఎగతాళి చేయడం, వెటకారం చేసి మాట్లాడటం. అందులోనూ ఏదన్నా అధర్మం చేసిన వాళ్ళు 2 మాటలు అన్నా పర్లేదు, కానీ పరమ ధర్మాత్ముల్ని, అమాయకుల్ని ఈ రకంగా వెటకారం చేసి మాట్లాడి వీళ్ళని వాళ్ళపైకి ఉసిగొలిపి తగు పెట్టి సంతోషించడం మానుకోవాలి. ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాలి. జై శ్రీరామ్ అండి.